మన్ని న్యూస్ 9 ముఖ్యాంశాలు చదువుతున్నది. మైలవరం పోలీసులు మన మార్కెట్ యార్డ్ దగ్గర ఒక 6 బైక్స్ని సీజ్ చేయడం జరిగింది. ఇది పలు కేసుల్లో అంటే ఇప్పుడు మన మైలవరం సంబంధించిన కేసులు, అలాగే అజిత్ సింగ్ నగర్ లో కూడా ఒక బైక్ దొంగతనం చేయడం జరిగింది. అవన్నీ కూడా మనం ఈరోజు మార్నింగ్ 7 o'clockకి ఇక్కడ మన మార్కెట్ యార్డ్ నందు సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ముద్దాయిలు చూస్తే 4 జూనియర్స్, అట్లాగే ఒక మేజరు, ఇంకొకరు కూడా మేజర్, అట్లాగే 2 అబ్స్కాండింగ్లో ఉన్నారు. టోటల్గా చూస్తే మనకి 6+2 8 మెంబర్స్ని దీంట్లో ముద్దాయిలుగా చేర్చడం జరిగింది. అయితే ఈ సీజ్ చేసిన బైకులు మొత్తానికి చూస్తూ ఉంటే ఇవన్నీ కూడా స్పోర్ట్స్ బైక్స్, అంటే చాలా హెవీ సీసీ ఉన్న బైక్స్ని వాళ్ళు టార్గెట్ చేసుకుని దొంగతనం చేస్తూ ఉన్నారు. మెయిన్గా వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే వీళ్ళు జల్సాలకి చేసుకోవడానికి, అట్లాగే ఈ బైక్స్ నుంచి అమ్మి వచ్చిన డబ్బులతో గాంజా కూడా కొనుక్కుంటున్నారని తెలిసింది. ఇంకా ఫర్దర్గా అది ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. సో మెయిన్గా మన మైలవరం పట్టణంలో ఉన్న ఎవరైతే బైక్స్, ఎస్పెషల్లీ స్పోర్ట్స్ బైక్స్ కానీ లేకపోతే పల్సర్ బైక్స్ కానీ వాడుతున్న వాళ్ళకి ఒక్కటే చెప్తున్నాం, మీరందరూ కూడా ఈ జీపీఎస్ని పెట్టుకుంటే బెటర్ అని మేము సూచిస్తున్నాము. మేము కూడా త్వరలో ఒక డ్రైవ్ కూడా చేయాలనుకుంటున్నాము. ఆల్రెడీ మన విజయవాడ సిటీ పోలీసులు ఎస్పెషల్లీ భవానీపురం ఏరియాలో ఈ కొండ దగ్గర ఈ జీపీఎస్ అన్ని బైక్స్కి పెట్టడం జరుగుతుంది. అట్లాగే ఎలాగో ఈ స్పోర్ట్స్ బైక్స్ అనేవి ఆల్మోస్ట్ 2 lakhs అబవ్ ఉంటుంది కాబట్టి మనం కూడా ఈ మైలవరం పట్టణంలో ఎక్కడెక్కడైతే స్పోర్ట్స్ బైక్స్ ఉంటాయో వాటికి జీపీఎస్ కూడా పెట్టడం జరుగుతుంది. సో దాని ద్వారా మనం ఏ బైక్ అయినా దొంగతనం జరిగినా మనం వెంటనే ఈ మొబైల్ యాప్లో కూడా ట్రేస్ చేసుకొని ఈజీగా వాళ్ళని క్యాచ్ చేయడం జరుగుతుంది. అయితే దీంట్లో ముద్దాయిల యొక్క నేర చరిత్ర అని చూసుకుంటే వీళ్ళందరూ కూడా ప్రీవియస్గా బైక్ అఫెండర్సే. ముద్దాయిల వివరాలకు వస్తే ఒకరు కిరణ్ అలియాస్ పండు, ఇతనిది మనకి కొత్తపల్లి విలేజ్, హనుమాన్ జంక్షన్ ఏరియా. అయితే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఈ చంద్రగూడెం విలేజ్లో ఉంటారు. సో ఈ ఏరియాలో వాడు పరిచయాలు ఏర్పరచుకొని ఇక్కడ మెయిన్గా టార్గెట్ ఈ హెవీ బైక్స్ ఉన్నాయి కదా, పెద్ద పెద్ద బైక్స్, స్పోర్ట్స్ బైక్స్ మీద కన్ను పడింది. అవి దొంగతనం చేసి వాటిని అమ్మి జల్సాలుగా చేసుకుంటున్నారు. ఇంకొక ముద్దాయి విషయానికి వస్తే అతని చంద్రగూడెం విలేజ్, అతని పేరు మేడా కోటేశ్వరరావు. ఆయన యొక్క తన లోకల్ బైక్, చిన్న బైక్ని దొంగతనం చేయడం జరిగింది. అతని యొక్క జల్సాల కోసం అది అమ్మి ఫర్దర్గా వచ్చే డబ్బుతో జల్సాలు చేయడం జరిగింది. అయితే ఒక్కటే అందరికీ విజ్ఞప్తి, బైక్స్ని మీరు నార్మల్ తాళాలు వేస్తే వాళ్ళు ఈజీగా తీసేసి బైక్ని దొంగలించడం జరుగుతుంది. అందుకే మీరు ఏం చేయాలంటే వెనక్కి టైర్కి లాక్ చేసే విధానం కలిగిన ఒక వైరు, ఇప్పుడు సైకిల్స్కి వాడి ఉంటారు కదా అందరూ, అట్లాంటిది టైర్స్కి కూడా దీన్ని కూడా వేసే అవకాశం ఉంటుంది. అటువంటి పెట్టుకుంటే దొంగతనం జరిగే అవకాశం తక్కువగా ఉంటుందని కోరుకుంటున్నాము.